10th తర్వాత స్టూడెంట్స్ చేసే టాప్ 5 మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఈ మిస్టేక్స్ కానీ అవాయిడ్ చేయకపోతే లైఫ్లో 5 to 10 ఇయర్స్ స్పైల్ అవుతుంది. సో ఈ వీడియో ఖచ్చితంగా 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే కనుక మీరు అండ్ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు పేరెంట్స్ కూడా చూడాలి. ఈ టాప్ 5 మిస్టేక్స్ కనుక మీ లైఫ్లో మీరు అవాయిడ్ చేస్తే, ఇప్పుడు ఈ 10th క్లాస్ తర్వాత అవాయిడ్ చేస్తే కనుక మీ లైఫ్లో చాలా మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. సో ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా పూర్తి కనుక చూసినట్టయితే ఈ టాప్ 5 మిస్టేక్స్ ని అవాయిడ్ చేసేసి మీ ఎంటైర్ లైఫ్ ని చాలా గుడ్ గా బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వాట్స్ అప్ ఎనర్జీ సోల్స్, లెట్స్ టర్న్ ఎవరీ డ్రీమ్ ఇంటూ ఫైర్ టుడే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 5 మిస్టేక్స్ ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ మిస్టేక్, స్కోప్ చూడకుండా కోర్స్ ని సెలెక్ట్ చేయడం. ఇలా ఈజీగా ఉంది కదా అని చెప్పి కోర్స్ ని సెలెక్ట్ చేయడం అనేది రాంగ్. ఈజీ కోర్సెస్ కాదు, ఫ్యూచర్ లో డిమాండ్ ఏ కోర్సెస్ కి ఉంది వాటిని చూసి కోర్స్ ని సెలెక్షన్ చేయాలి. సో ఫ్యూచర్ డిమాండ్ ఉన్న కోర్సెస్ ని సెలెక్షన్ చేసుకుని వాటిని చదువుకోవడం అనేది మనకు ఎప్పుడు కూడా లైఫ్ టైం ఇస్తుంది. కోర్స్ ప్రిఫరెన్స్ అనేది ప్రెజెంట్ ఎలా ఉంది, రానున్న 10 years లో దానికి సంబంధించి ఎలా డిమాండ్ ఉంటుంది, ప్రెజెంట్ డిమాండ్ ఫ్యూచర్ డిమాండ్ స్కోప్ రెండు ఒకటవుతాయా లేదా అని చెక్ చేసుకుని ఈజీగా కోర్స్ని సెలెక్షన్ చేసుకోవాలి. అలా కాకుండా ఓన్లీ ఈజీగా ఉందని కోర్స్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వడం చాలా మిస్టేక్. సో కోర్స్ ఎప్పుడు కూడా ఈజీగా ఉందని సెలెక్షన్ చేసుకోకూడదు. మనకి ఫ్యూచర్ డిమాండ్ ఉందా లేదా, ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా, సో ఈ కోర్స్ని సెలెక్షన్ చేయటం వల్ల ఫ్యూచర్లో నేను కూడా ఎలా ఉంటానని చెప్పి మీ సెల్ఫ్ని మీరు చెక్ చేసుకుని తీసుకోవాలి. లేదంటే లేటర్ రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మిస్టేక్ 2, ఇంట్రెస్ట్ని ఇగ్నోర్ చేయటం. మన ఇంట్రెస్ట్ ఏంటి అని ముందుగానే చెక్ చేసుకోకుండా ఏదో ఒక కోర్స్ని తీసుకుని చదువుకోవటం వల్ల కన్ఫ్యూజనెస్ అనేది ఉంటుంది, రిజల్ట్స్ అనేవి సరిగ్గా రావు. సో మన ఇంట్రెస్ట్ ఏంటి ముందుగానే తెలుసుకుని వాటికి సంబంధించి మనకు నచ్చిన కోర్స్ని ఐడెంటిటీ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో ఐడెంటిటీ చేయటం ఎలా, మన ఇంట్రెస్ట్ని ఐడెంటిటీ చేయటం ఎలా అని 2026 కెరీర్ గైడెన్స్ అనే ఒక వీడియోలో నేను షార్ట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇంట్రెస్ట్ గురించి, స్ట్రెంగ్స్ గురించి. సో ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్స్ గురించి ఒక ఫుల్ లెంత్ వీడియో కావాలి అనుకున్న స్టూడెంట్స్ కామెంట్ లో తెలియజేయండి. నేను మీకోసం ఒక ఫుల్ లెంత్ వీడియోని అప్లోడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ లేకుండా కోర్స్ ని సెలెక్షన్ చేయడం వల్ల మనకు సక్సెస్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఏంటి అని ముందుగానే తెలుసుకొని ఆ ఇంట్రెస్ట్ కి తగిన కోర్స్ ని ఐడెంటిఫై చేయండి. థర్డ్ మిస్టేక్, గైడెన్స్ లేకుండా కోర్స్ ని సెలెక్షన్ చేసుకోవడం. ప్రాపర్ గైడెన్స్ లేకుండా కోర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా డేంజరస్. టీచర్స్, సీనియర్స్, ఎక్స్పర్ట్స్ ని అడిగి రీసెర్చ్ చేసి డెసిషన్ తీసుకోవాలి, లేదంటే రాంగ్ పాత్ లో పడే ఛాన్స్ ఉంది. మిస్టేక్ 4, ఈ 4th మిస్టేక్ అనేది చాలా కామన్. ఫ్రెండ్స్ ని బ్లైండ్లీ ఫాలో అవుతుంటారు. నా ఫ్రెండ్ ఈ కోర్స్ తీసుకున్నాడు కనుక నేను ఈ కోర్స్ తీసుకున్నాను అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాగా ఫ్రెండ్ ఫ్యూచర్ కి పాత్ అయిన కెరియర్ మన ఫ్యూచర్ కి పాత్ అవుతుంది అనే గ్యారెంటీ లేదు. సో గుడ్డిగా ఫ్రెండ్ ని ఫాలో అయ్యి ఫ్రెండ్ తీసుకున్న కోర్స్ ని కనుక మీరు తీసుకుంటే ఫ్యూచర్ లో రిగ్రెట్ ఫీల్ అవుతారు. అరే ఆ రోజు అలా మిస్టేక్ చేసి ఉండకూడదని చెప్పి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకునే సోర్స్ రాకుండా ఉండాలి అంటే ఈ రోజు కాన్ఫిడెంట్ గా మన ఇంట్రెస్ట్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అని చెక్ చేసుకుని కోర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉత్తమం. గుర్తుంచుకో, ఫ్రెండ్ ఫ్యూచర్ అనేది నీ ఫ్యూచర్ కాదు. ఇక ఫైనల్ గా మిస్టేక్ 5, పేరెంట్స్ ప్రెజర్ ని బ్లైండ్లీ ఫాలో అవుతూ ఉంటారు. పేరెంట్స్ ఏదైనా కోర్స్ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకుని ఇంజనీరింగ్ చేయాలి, బైపీసీ తీసుకుని డాక్టర్ అవ్వాలి, మా రిలేటివ్స్ అందరూ డాక్టర్సే, మా ఫ్రెండ్ కొడుకు ఇంజనీరింగ్ చదివాడు, ఇలా ప్రెజర్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ ఇచ్చే ప్రెజర్ ని బ్లైండ్లీ ఫాలో అవ్వకుండా మన ఇంట్రెస్ట్ ఏంటి అని వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి, డాడ్ నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇది చేస్తానని చెప్పి ధైర్యంగా చెప్పగలగాలి. సో 10th క్లాస్ అంటే చిన్న వయసు, వాళ్ళకి ఎదురు చెప్పలేకపోవచ్చు. బట్ మీ లైఫ్ మీ ఇష్టం వచ్చిన లైఫ్ లో జీవించాలి అనుకుంటే ఈ రోజు వాళ్ళ దగ్గర ఒక చిన్న విషయాన్ని డీల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా పేరెంట్స్ మంచి కోసమే చెప్తారు, కానీ మీకు ఇంట్రెస్ట్ లేకుండా కోర్స్ ని తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉండదు, సక్సెస్ ఉండదు, కాన్ఫ్యూజనెస్ ఏర్పడుతుంది. మీరు కనుక 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే కనుక మీ బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి నేను రిప్లై ఇస్తాను అండ్ అనదర్ వీడియో కూడా చేసి పెడతాను మీ కామెంట్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వీడియోలో క్లియర్ కెరీర్ పాత్ కి సంబంధించిన వీడియో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ తో చేస్తాను. తప్పకుండా చూడండి, ఫాలో అప్ చేయండి. ఇలాంటి కెరీర్ గైడెన్స్ వీడియోస్ కోసం డిడిఎస్ఏ అకాడమీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.